ఇళ్ళకి సంబంధించి ముందు చీపురు, ఆ చీపురు కుబేర స్థానం. దాంతోనే ఇల్లంతా ఊడుస్తూ ఉంటాం. ఇంట్లో మనం ధూళి మట్టి దీనంతతో నడుస్తూ ఉంటాం. ఇల్లంతా కూడా ఎప్పటికప్పుడు చిరాగ్గా అవుతూ ఉంటుంది. ఆ చిరాకును అలా ఉంచుకోకుండా పొద్దున సాయంకాలం ఏ చీపురుతో అయితే ఇంటినంతా కూడా శుభ్రపరుచుకుంటూ ఉంటామో ఆ చీపురే మనకి కుబేర స్థానం, లక్ష్మీ స్థానం. గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ చీపురిని ఊడవడం అయిపోయిన తర్వాత ఎలా పడితే అలా పెట్టకుండా, అలాగే చీపురి ముందు అంచులతో ఊడ్చే వాళ్ళు ఉంటారు. అలా ఊడవకుండా చీపురి మధ్యస్థానం నేలకి తగలాలి. దానివల్ల ఐశ్వర్య వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఆ చీపుని ఉంచే స్థానాన్ని బట్టి కూడా ఐశ్వర్య వృద్ధి జరుగుతుంటుంది. కొంతమంది కుంచెల కింద పెడతారు. ఈ నిలబడ్డం అనేటువంటి పద్ధతి ఎలా ఉన్నా ఎలా చేసినా అసలైనటువంటి విధానం ఈ లక్ష్మీతత్వమైనటువంటి ఆ చీపురుని ఉంచుకునేటువంటి తత్వం ఏమిటి అంటే నేల మీద పడుకోబెడుతూ ఉండడం. వీలైనంత మన కాళ్ళకి తగలకుండా, ఎవరి దృష్టి దాని మీద పడకుండా ఒక మూలకి పడుకోబెట్టడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థితి. ఇళ్ళకి సంబంధించి ముందు చీపురు, ఆ చీపురు కుబేర